చేరువై నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇంద్రవెల్లి మండలం ధనోరా బి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను ఉట్నూరు అడిషనల్ ఎస్పీ రుత్విక్ సాయితో కలిసి ప్రారంభించారు. ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాతో ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, నేరస్తులను త్వరితగిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. ఇక గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. అనంతరం గ్రామ ప్రజలు యువతకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా, విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి 20 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఇక అనంతరం 2 రోజులు నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఇక పాఠశాల విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్ను అందజేశారు. మరియు దొంగతనం అయితే కూడా మనం పట్టుకోవచ్చు ఈజీగా. కాకుండా మీకు సర్పంచ్ గారు అన్నారు, ఒక ఇనియస్ క్రైమ్ ఈ ఊరిలో జరిగింది. ఒక గర్ల్ కి, ఒక పాపకి ఇద్దరు రేప్ చేసి ఆ బయలు 20 రోజులు మళ్ళీ బయట వచ్చేస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళకి కన్విక్షన్ పడినాయి, వాళ్ళు జైల్లో ఉన్నారంటే కెమెరా వల్ల వాళ్ళు లోపల ఉన్నారు. దయచేసి మిగిలిన సర్పంచ్ కూడా నా మనవి, దయచేసి మళ్ళీ మీరు కెమెరాది ఇనాగ్రేట్ చేయండి. సిఐ గారు, ఎస్ఐ గారు కూడా వస్తారు, మీరు ఇనాగ్రేట్ చేయండి, మొత్తం ప్రచారం చేయండి, మంచిగా చేయండి, మీ ఊరికి మంచి వస్తారు. ఎక్స్ఎంపీపీ గారు గురించి, వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ బామర్ది వాళ్ళ కొడుకు గురించి వింటే, అండ్ ఇంకా కూడా ఇదే ఊరిలో ఒక నెల క్రితం కూడా ఒక అది టర్న్ లో ఒక చెట్టు గుద్దారు. సో ఈ ఊరిలో నాకు అనిపిస్తుంది చాలా మంది చచ్చిపోయారు రోడ్ యాక్సిడెంట్. ఇంకా మనం నేర్చుకోవట్లేదు, అంటే ఊరు వాళ్ళు నేర్చుకోవట్లేదు. యాక్సిడెంట్ లో చచ్చిపోయిన తర్వాత మన ఊరిలో దారులు ఉంది. జనరల్ గా నేను బయట పోతాను, ఎవరైనా చనిపోయారు అందరు అంటారు, సార్ ఈ ఊరిలో ఎవరు చనిపోలేదు. ఇంకా కూడా బయట బైక్స్ ఉన్నాయి, హెల్మెట్ ఎవరి దగ్గర లేదు. అక్కడ బైక్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి, అక్కడ కూడా ఒక నాన్న ఒక కొడుకుతో సహా పోతున్నారు, హెల్మెట్ లేదు. పక్కన మీకు ధనోరా కేవ్ ఉంటుంది, అక్కడ ఒక గాంజా కేసు మనం పట్టుకున్నాము. అది చెట్టు ధనోరా కేలో ఒక కేసు అయింది. ఏ కేసు అయింది అంటే, ఒక ఫార్మర్ అక్కడ, ఒక రైతు అక్కడ ఆ కాటన్ చేతిలో, పత్తి చేనులో ఆ గాంజాయి వేసిన దానిలో ఆ మాత్రమే అతనికి రైతు గురుతో పడిపోయింది. అందువల్ల మనం ఇప్పుడు ఒక ప్రణ్ తీసుకున్నాము, ఎక్కడైనా ఎవరైనా గాంజాయి